వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రైల్వే కోడూరు అందరికీ తెలిసినటువంటి నియోజకవర్గమే. ఎందుకు ఫేమస్ అనేది కొత్తగా నేను ఇప్పుడు చెప్పక్కర్లేదు. బట్ అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు కూడా ఒక పని చేశారు. ఆ పని ఏంటో ఈ ఫోటోలు, ఈ వీడియోలు ఒకసారి చూడండి. చూసారుగా. అలాగే ఇక్కడ ఒక లేఖ కూడా రాశారు వాళ్ళు. ఒక లేఖ రాసి దానికి సంబంధించింది ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. ఒక సర్క్యులర్ కూడా వచ్చింది. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫీసర్కి పి జయప్రకాష్ బీటెక్, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్ఎన్బి సబ్ డివిజన్ కోడూరు, అదే రైల్వే కోడూరు. ఎల్ఆర్ నంబర్ ఓవర్లోడ్ వెహికల్స్ సీకే రోడ్ డిఈఈ ఆర్ఎన్బి కోడూరు 26-27 15 జూన్ 2026లో. సబ్జెక్ట్ ఆర్ఎన్బి సబ్ డివిజన్ కోడూరు, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఓవర్లోడెడ్ వెహికల్స్ ఆన్ ద రోడ్ చిట్వేల్ కోడూరు, SH అంటే స్టేట్ హైవే 454 రోడ్ సబ్మిటెడ్ రిగార్డింగ్ I submit that it is brought to your kind notice that overloaded vehicles, the load with wet sand about 40 to 50 tons weight are being transported on the road Chitwell and Kodur SH 454. It has observed that day-to-day transportation is increasing, which become increase in commercial vehicles per day. As such, the existing road crust may not be sustain the overload, as the existing road crusts of RNB are not designed to that much of overloads. And so it is requested that road transport officer Tirupati to look into the matter and further submitted that it is to restrict the transport of such overloaded vehicles, otherwise they are held responsible for the further road damages. This is for your information and taking further necessary action. Thanking you, sir. Photos and others ఇచ్చారు. ఇదంతా అయింది. డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్ డివిజన్ కోడూరు, కాపీ టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎన్బి రాజంపేట, సూపరింట్ ఇంజనీర్ సర్కిల్ కడప అండ్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీరింగ్ ఆఫీసర్ తిరుపతి ఫర్ ఇన్ఫర్మేషన్. కాపీ సబ్మిటెడ్ టు ఎవ్రీ వన్ అని చెప్పని ఇచ్చారు. మీరు చూస్తున్నటువంటిది ఏంటో తెలుసా? అవి ఇసుక లారీలు అండి, ఇసుక లారీలు. మరి ఎవరు తోలుకెళ్తున్నారు, ఏం తోలుకెళ్తున్నారో తెలియట్లా. రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ అయితే బయటకు వచ్చింది, బలంగానే బయటకు వచ్చారు. ఆ కార్యకర్తలు కానీ, అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కానీ, వీళ్ళందరూ. దీని మీద వార్తలు కూడా పేపర్లో కూడా వచ్చాయి. అధిక లోడుతో ఇసుక టిప్పర్లు అడ్డుకున్న పెద్దూరు గ్రామస్తులు. ఇది కూడా రైల్వే కోడూరులోనే జూలై 19 జరిగింది. చిట్వేలి మండలంలో పెద్దూరు వద్ద అధిక లోడుతో వెళ్తున్న లారీలు, ఒకటి కాదు రెండు కాదు, వరుసగా చూసుకుంటే ఏదో పెద్ద కాన్వాయ్లో ఉంది అది ఏకంగా. రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలో నారాయణ, నెల్లూరు, కోమంతరాజపురం గ్రామాల్లో ఇసుక రీచ్లు. ప్రతిరోజు ఉదయం రాత్రి తేడా లేకుండా టిప్పర్లు పరిమితికి మించి ఒక మార్గంలో 30 టన్నుల బరువుతో రవాణా మాత్రమే చేయాలని నిబంధన ఉంటే 50 టన్నులు 70 టన్నులు కూడా 70 టన్నులు 50 టన్నులు ఇసుకను అందులో వేసుకొని తీసుకుని వెళ్తున్నారు. ఎక్కడికి? నగిరి, పుత్తూరు, కాళహస్తి. వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామస్తులు అడ్డుకున్నారు. రైల్వే కోడూరు రూరల్ సిఐ శ్రీనివాసులు చిట్వేలి సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేశారు. అలాగే పరిమితికి మించినటువంటి లోడుతో అధిక సంఖ్యలో టిప్పర్లు ఇసుక రవాణా చేస్తున్న విషయాన్ని కూడా వివరించారు. ఇసుక రీచ్ నుంచి ఎలా తవ్వుకెళ్తున్నారు, ఎక్కడికి తవ్వుకెళ్తున్నారు, ఎవరికి అమ్ముకుంటున్నారు అనేటువంటిది కూడా ఇక్కడ వస్తోంది. చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కొన్నింట్లో. ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం ఉచితంగా అందిస్తున్న ఇసుకను కొద్దిమంది ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారంటూ టీడీపీ బాధ్యుడు కాకర్ల నాగార్జున పెందుర్తి గ్రామం ప్రధాన రహదారి దగ్గర అధిక బరువుతో ఉన్న ఇసుక రవాణా వాహనాలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. రైల్వే కోడూరు పరిధిలో అవసరం లేకున్నా ప్రతినిత్యం పెనగలూరు మండలం నుంచి చిట్వేల మీదుగా వందల సంఖ్యలో టిప్పర్లు పరిమితికి మించినటువంటి బరువుతో తరలివెళ్తున్నాయి. 30 టన్నుల మేరకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఏకంగా 60-70 టన్నుల బరువుతో కనీసం భద్రతా చర్యలు కూడా పాటించకుండా రవాణా చేస్తున్నారు. ఈ ఇసుక ఎలాంటి అవసరం కోసం పోతూ ఉంది? ఇంత పరిమాణపు అవసర పనులు రైల్వే కోడూరు పరిధిలో ఏమైనా జరుగుతున్నాయా? రాజకీయ ముసుగులో కొందరు నాయకులు ఇసుక మాఫియా నడుపుతున్నారు. వారి ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పదు. అధికార యంత్రాంగాన్ని ప్రలోభపెట్టి సమయపాలన లేకుండా రాత్రింబగళ్ళు యంత్రాలతో తవ్వి నిలువ ఉంచి సరిహద్దులను దాటించి రాష్ట్రాలకు చేరుస్తున్నారు. ప్రభుత్వానికి వేలల్లో రుసుము చెల్లిస్తూ ఇతర రాష్ట్రాలకు చేర్చడం ద్వారా లక్షలు గడిస్తున్నారు.
రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో పనిచేసి ఇసుక తవ్వకాలని, రవాణాని పరీక్షించాల్సి ఉంది. అలాగే ఈ నిత్యం తరలి వెళ్తున్నటువంటి వందలాది ట్రిప్పర్లు ఎవరి కంటికి కనబడ్డం లేదా అంటూ కూడా క్వశ్చన్ చేశారు. అలాగే అందులో ఉన్నటువంటి అనుమతి ఉందా లేదా, ఎంత పరిమాణం అన్న విషయాలు బట్టబయలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పారు. ఇసుకని అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు ధరిస్తే ఇసుక కొరత ఏర్పడక తప్పదు. ప్రజల అవసరాలతో పాటు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు పనులుండవు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని కొందరు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వానికి దీనివల్ల చెడ్డ పేరు తప్పదు. మరి అధిష్టానం చూస్తోందా సార్? ముఖ్యంగా ఎవరు చేస్తున్నారు, ఎవరి బినామీ పేర్లతో చేస్తున్నారు? వే బిల్లులు కానీ ఇంకోటి కానీ ఏమీ ఉండవు. లారీలు వందలాదిగా వెళ్తూనే ఉంటాయి, రోడ్లు నాశనం, ఇసుక తరలిపోతుంది. మరి రైల్వే కోడూరులో చర్యలు తీసుకోవాల్సినటువంటిది ఎవరు సార్? తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏమైనా చూస్తోందా? ఇక్కడ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, నేతలే అడ్డం పడి మరీ ఆ వందలాది ట్రక్కులు ఏవైతే వెళ్తున్నాయో వాటిని అక్కడ ఆపి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎవరు చేస్తున్నారు ఇది? అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరు? వైసీపీ చేస్తుంది అనడానికి డెఫినెట్గా వైసీపీ అధికారంలో లేదు అక్కడ. కానీ వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళనే ఇన్ఛార్జీలుగా పెట్టుకున్నారు. మరి అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఏం సార్ శ్రీధర్ గారు, మీ వ్యక్తిగతమైనటువంటి వివాదాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మరి ఏంటి సార్ ఈ ఇసుక దందా ఏంటి అక్కడ? దాని మీద ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేగా మరి మీరేం సమాధానం చెప్తారని అడుగుతున్నారు ప్రజలు. ఇక్కడ రహదారులు పాడైపోతాయంటున్నారు. ఓ పక్కనేమో పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, రోడ్లు నిరవధికంగా వేసుకుంటూ వెళ్తూ ఒక్కొక్క చోటికి దారులన్నీ కూడా తీసుకుని వెళ్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకి చెడ్డ పేరు తేవడానిక ఈ లారీల దందా నడుస్తోంది అక్కడ. మరి అడ్డుకునేది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు. మరి ఆ దందా చేస్తున్నటువంటి ఆ పెద్ద గద్దలు ఎవరు సార్? ఒక ఎమ్మెల్యేగా మీరు చూడాలి. అలాగే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఆర్ఎండ్బి ఇన్ఛార్జీలు కావచ్చు, మరి మీరంతా కూడా పర్యవేక్షణ ఉండాలి. ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ అక్రమ రవాణాను అడ్డుకోవాలి. పక్క రాష్ట్రాలకు ఇక్కడి నుంచి ఇసుక తరలించుకుంటూ వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేయాలి? అడుక్కు తినాలా? అంత ఎక్సెస్గా ఉందా ఇసుక ఏమైనా అక్కడ? ఎక్కడికి తరలిస్తున్నారు సార్ ఇసుకని? ఇంకా అంతంత పెద్ద టిప్పులు వేసుకుంటూ ట్రక్కులు వేసుకొని 70 టన్నులు పరిమితికి మించి మరి 70 టన్నులు దాకా వేసుకొని మరి వెళ్తున్నారు కదా. మరి ఎవరు సార్ దీనికి సమాధానం చెప్పాల్సింది? డెఫినెట్గా చెప్పాల్సిందే. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగానే ఉంది. కూటమిలో భాగంగా, పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చారు. ఇచ్చేది కూడా ఎవరన్నా పర్ఫెక్ట్ మ్యాన్కి ఇచ్చి ఉంటే బాగుండేది, ఈ పనికిమాలిన పనులు చేసే వాళ్ళకి కాకుండా. ఇదే మాట అక్కడ అంటున్నారు వాళ్ళు. ఏమో అధిష్టానం చూసుకోకపోతే మాత్రం రైల్వే కోడూరు చేజారిపోవడం ఖాయం. రేపన్న రోజు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనే చాలామంది అంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆందోళనకి దిగడం, ఆ అనధికారికంగా ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నటువంటి ఆ ట్రక్కుల్ని అడ్డుకోవడం చేస్తున్నారు. కాబట్టి మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం ఏం సమాధానం చెప్తుంది అనేది చూద్దాం. అధిష్టానం ఏమైనా గుర్తుపెట్టుకుంటుందా, ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా? పవన్ కళ్యాణ్ గారు అయితే సార్ బెటర్ చాలామంది అనేది ఏంటంటే అరవ శ్రీధర్ని దయచేసి పక్కకు పెట్టేసేయండి, అవసరమైతే అతనితో రాజీనామా చేయించేసేయండి అని కూడా చెప్తున్నారు సార్. అదొకసారి పరిగణలోకి తీసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.